ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి అన్నామలై స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. అగ్ని చాలా విశిష్టమైంది. దాని స్వభావము 2 రకాలుగా ఉంటుంది. తన వేడిమితో అది వస్తువులను నశింపచేయగలదు, తన కాంతితో అది విశదపరచగలదు. భగవాన్ జ్ఞానాగ్ని. ఆయన మన ప్రారబ్ధాన్ని నశింపచేసి, అంటే కర్మలను నశింపచేసి, అప్పటికే మనలో ఉన్న జ్ఞానజ్యోతిని మనకు వెల్లడి అయ్యేట్లుగా చేస్తారు. ఇలా 2 రకాలుగా పనిచేసే ఆయన అనుగ్రహాన్ని చాలా స్పష్టంగా ఈ గొప్ప భక్తునిలో జీవితంలో మనము చూడవచ్చు. ఆయన పేరు చెల్ల పెరుమాళ్. ఆయన జన్మించగానే ఆయన తండ్రి ఆయన జాతక చక్రాన్ని వేయించారు. ఆయన సన్యాసి అవుతాడని, ఒక సాధువుగా జీవిస్తాడని, కుటుంబీకునిగా జీవితం గడపడని దాని ద్వారా తెలపబడింది. ఆయన తండ్రి ఎలాగైనా అలా జరగకుండా చూడాలని అనుకున్నారు. అందుకని ఆయన చెల్ల పెరుమాళ్ళని బడికి కూడా పంపలేదు. ఆయన కనుక చదువుకుంటే ఆయనకు ఏ ఆధ్యాత్మిక గ్రంథమో కనపడితే దాన్ని చదివి ప్రభావితుడై ఇల్లు వదిలి వెళ్ళిపోయి సన్యాసిగా మారతాడని తండ్రి యొక్క ఉద్దేశం. తను రైతు కాబట్టి తన కుమారుడు కూడా తన వెంట పొలాలను తీసుకువెళ్ళి ఎల్లప్పుడూ తన ప్రక్కనే ఉంచుకునేవాడు. ఆయన ఏకైక ఉద్దేశము కుమారుడు ఏమీ చదవకూడదని. కానీ చెల్ల పెరుమాళ్ళకు చదువు మీద ఎంత ఆసక్తి అంటే ఆయన స్వయంగానే చదవడం నేర్చుకున్నారు. ఒక పదంలోని ప్రతి అక్షరాన్ని కూడబలుకొని చదవటం ద్వారా ఒక్కొక్క పదాన్ని చదవగలిగారు. ఆయన జీవితాంతము ఈ పట్టుదల ఆయనకు బాసటగా నిలిచింది. అపజయాలు కూడా ఆయన పట్టుదలను నిరోధించలేకపోయాయి. ఒకరోజు వాళ్ళ నాన్నతో వెళ్తూ కొందరు సాధువులు కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ ఉండటం గమనించారు. ఆయన రహస్యంగా ఆ సాధువుల్లో ఒకరిని కలుసుకొని ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం మొదలుపెట్టారు. అలాగే పక్క ఊరిలోని ఒక మహిళ యొక్క పవిత్రమైన భక్తి కూడా ఆయన్ని ఆకర్షించింది. ఆమె ఇతన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి కైవల్య నవనీతం లాంటి ఆధ్యాత్మిక పుస్తకాలను ఇచ్చేది. తనకు చదవడం రాదు కాబట్టి ఆవిడ చెల్ల పెరుమాళ్ళని ఆ పుస్తకాలను చదివి వాటి యొక్క అర్థాన్ని వివరించమని కోరేది. ఆయన వాటిని చదవటం మొదలుపెట్టినప్పుడు ఆయనకు ఏ విధమైన వేదాంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ తనలో నిక్షిప్తమై ఉన్న ఏదో శక్తి ఆయన వాటిని అర్థం చేసుకొని ఇతరులకు వివరించగలిగేలా తోడ్పడింది. ఆయన చిన్న పిల్లవాని తరహాలో అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పసాగారు. త్వరలోనే ఒక నిర్ణీత సమయంలో తండ్రికి తెలియకుండా ఇంటి నుండి పారిపోయి ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదివి వివరింపసాగారు. ఆయన ఆధ్యాత్మిక భాషణలు ఆ స్త్రీ చుట్టుపక్కల వారిని కూడా ఆకర్షించడం మొదలెట్టాయి. కొద్ది నెలల కాలంలో ఆయన భాషణలు ఎంత ప్రజాదరణ పొందాయంటే ఆ పుణ్యస్త్రీ ఆయనను తన ఇంటికి వచ్చి ఉండమని కోరింది. ఆ తరువాత 6 ఏళ్ల పాటు తండ్రి నుండి దూరంగా ఉన్నారు. అది ఆయనకు ఒక స్వర్ణ యుగంలా ఉంది. ఆయన రుద్రాక్షలు, విభూది ధరించడం, దేవుళ్ల పటాల ముందు మోకరిల్లటం, భక్తిపరమైన ఆచార వ్యవహారాలను శ్రద్ధగా ఆచరిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన ఆధ్యాత్మిక భాషణ చేస్తున్నప్పుడు ఆయన తండ్రి దొంగచాటుగా లోనికి వచ్చారు. కుమారునిలో వచ్చిన మార్పును చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు. అయినా ఆయన కుమారుణ్ణి ఏమీ ప్రోత్సాహపరచలేదు. అయినప్పటికీ చెల్ల పెరుమాళ్ సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నారు. కౌమార దశలోనే ఆయన సన్యాసాన్ని స్వీకరించారు. ఆచారవంతులైన వారు ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వరు కావున తనకు తానే సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన గొప్పతనాన్ని గుర్తించిన కొంతమంది గ్రామస్తులు ఆయనకు సహాయపడటం మొదలుపెట్టారు. సుప్రసిద్ధులైన రామలింగ స్వామి బోధల వల్ల ప్రభావితుడై మానవాళికి సేవ చేయను ఉద్దేశించి వేసవిలో మట్టి కుండలో నీరు పెట్టుకొని దారిన వెళ్లే బాటసారుల దాహార్తిని తీరుస్తుండేవారు. గ్రామస్తుల సాయంతో చిన్న కుటీరాన్ని నిర్మించుకొని బీదలకు గంజి కాచి ఇస్తుండేవారు. ఆయన మానవ సేవ చేస్తున్నప్పటికీ భక్తిపరమైన సాధనలో మానలేదు. కంచి పీఠాధిపతి శంకరాచార్యుల వారు పక్క గ్రామానికి వస్తున్నట్లు ఆయనకు తెలిసింది. ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఆ స్వామి తర్వాత గ్రామానికి వస్తున్నాను, అక్కడికి రమ్మని
చెప్పారు. అక్కడ నిన్ను కలుస్తాను అని చెప్పారు. ఆయన వెళ్ళి శంకరాచార్యులను కలిసి ఆధ్యాత్మిక పథంలో ద్రోవ చూపమని అడిగినప్పుడు ఆయనకు శివాయ నమః అనే మంత్రదీక్షని ఇచ్చి ఆ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించమని చెప్పారు. అది జరిగిన కొద్ది రోజులకే ఒక పరివ్రాజక స్వామి ఆయనకు భగవాన్ గ్రంథం ఉపదేశ యుందియార్ 30 పద్యాలతో తమిళంలో భగవాన్ బోధను ఇచ్చారు. ఆయనకు రమణ మహర్షి గురించి ఏమీ తెలియదు. ఆ పద్యాల సారాన్ని ఆయన అర్థం చేసుకోలేదు, కానీ మహర్షియే తన గురువు అని భావించారు. అందుకని ఆయన ఊరంతా సంచరిస్తూ నేను నా గురువును కనుగొన్నాను, ఆయన తిరువణ్ణామలైలో ఉన్నారు, ఆయన వద్దకు వెళ్ళాలి అని చెప్పసాగారు. ఆ గ్రామంలోని వారు ఈయన సాధువు, ఈయన వద్ద డబ్బేమీ లేదని తలచి తిరువణ్ణామలైకి వెళ్ళటానికి కొంత డబ్బులు కూడా ఇచ్చారు. ఆయన తిరువణ్ణామలైకి వెళ్ళబోతుండగా కంచి శంకరాచార్యుల వారు పక్క గ్రామానికి వేంచేసి ఉన్నారని తెలిసింది. ఈ శంకరాచార్యుల వారే పాల్ బ్రంటన్ను రమణ్ మహర్షి దగ్గరకు పంపిన విషయం చెల్లపెరుమాళ్ళకి తెలుసు. అందుకని ఆయన శంకరాచార్యుల వద్దకు వెళ్ళి సాష్టాంగపడి ఇలా ప్రార్థించారు: దయచేసి నన్ను ఆశీర్వదించండి, నేను రమణ మహర్షి వద్దకు వెళ్తున్నాను అని. శంకరాచార్య ఆయనకు విభూదిని 11 వెండి నాణాలను ఇచ్చి నీవు మంచి కార్యం కొరకై వెళ్తున్నావు, వెళ్ళు అన్నారు. ఆ విధంగా 1923లో 21 సంవత్సరాల వయసులో చెల్లపెరుమాళ్ తిరువణ్ణామలైకి వచ్చారు. రమణాశ్రమానికి వెళ్ళే దారిలో ఒక చిన్న మండపం వద్ద ఒక పెద్ద గుంపు ఉండటం ఆయన చూశారు. ఆయన ఎందుకలా జనం గుమికూడారని అక్కడ ఉన్నవారిని అడిగారు. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: సిద్ధ పురుషులైన శేషాద్రి స్వామివారు మండపంలో ఉన్నారు, ఆయన బయటకు వచ్చి తమని ఆశీర్వదిస్తారని ఆ జనమంతా వేచి ఉన్నారు, నువ్వు కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకో అన్నారు. ఆ ప్రజలు శేషాద్రి స్వామి అంటే ఉన్న భయం చేత, గౌరవం చేత లోపలికి వెళ్ళటానికి భయపడి బయటే ఉన్నారు. చెల్లపెరుమాళ్ జనం సందులో నుండి స్వామి ఒక లడ్డుని చేతిలో పట్టుకొని ఉండటం చూశారు. స్వామి గురించి ఏమాత్రం వివరాలు తెలియని చెల్లపెరుమాళ్ లోనికి వెళ్ళి ఆయనకు సాష్టాంగపడ్డారు. శేషాద్రి స్వామి లడ్డును తన నోటి వద్దకు తీసుకొని వెళ్ళి దాన్ని ఆ జనంలోనికి విసిరేశారు. వారందరూ దాన్ని ప్రసాదంగా తీసుకున్నారు. తర్వాత ఆయన చెల్లపెరుమాళ్ళ వైపు తిరిగి నిందించడం ప్రారంభించారు. ఓ మూర్ఖుడా, నువ్వు అరుణాచలానికి ఎందుకు వచ్చావు? నువ్వు తిరువణ్ణామలైకి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం ఉందని నువ్వు రావలసి వచ్చింది? ఈ తిట్లతో దడుచుకున్న చెల్లపెరుమాళ్ వెంటనే వెనుదిరిగి హడావిడిగా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అదృష్టవశాత్తు బయట నిలబడి ఉన్న ఒక సాధువు ఆయన్ని ఆపి వివరణ ఇచ్చారు. శేషాద్రి స్వామి ఒక సిద్ధ పురుషులు, ఆయన తిట్ల ద్వారా దీవెనలు ఇస్తారు. ఆయన మూర్ఖుడా, నువ్వెందుకు అరుణాచలానికి వచ్చావు అంటే నువ్వెంత గొప్పవాడివి అని అర్థం. నువ్వు ఎందుకు ఇక్కడికి రావలసి వచ్చింది అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా అది నెరవేరుతుంది అని అర్థం. ఈ తిట్లతో కూడిన దీవెనతో హామీ ఇవ్వబడిన వాడై చెల్లపెరుమాళ్ రమణాశ్రమానికి వచ్చారు. ఆయన ఆశ్రమంలోనికి ప్రవేశించినప్పటికీ మహర్షి కొండపై నుండి వచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత పాత హాల్లోనికి వెళ్తున్నారు. చెల్లపెరుమాళ్ చాలా సంతోషించారు. ఆయన తన గ్రామం నుండి బయలుదేరక ముందు ఆయన కలలో భగవాన్ కొండ దిగి వచ్చి కాళ్ళు కడుక్కొని పాత హాల్లోనికి వెళ్తున్నట్లుగా కనిపించింది. భగవాన్ ఎంత చక్కగా ఈ సామాన్యుణ్ణి స్వీకరించారో చూడండి. హాల్లోనికి వెళ్ళగానే తాను ఒక్కడే భగవాన్తో అక్కడ ఉన్నట్లు గుర్తించారు చెల్లపెరుమాళ్. తనతో పాటు తీసుకువచ్చిన ఎండు ద్రాక్ష పళ్ళ పొట్లాన్ని భగవాన్ ముందుంచారు. భావోద్రేకం ఉప్పొంగగా కన్నీటితో సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన లేచి చూసేవరకు భగవాన్ ఆ ఎండు ద్రాక్ష పళ్ళను తింటూ కనిపించారు. చెల్లపెరుమాళ్కి సాక్షాత్తు శివుడే తాను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తున్నట్లుగా అనిపించింది. తర్వాత దాదాపు 15 నిమిషాల పాటు భగవాన్ తన దృష్టిని ఆయనపై ప్రసరింపచేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ సమయంలో ఆయనకేమి అనిపించిందని నేను అడుగ్గా ఏదో అద్భుతమైన చల్లదనం నా శరీరమంతా వ్యాపించినట్లు అనిపించింది. అది ఎలా ఉంది అంటే తీవ్రమైన ఎండలో ఉండి వచ్చిన తర్వాత చల్లని మడుగులో మునిగితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇందులోని చక్కదనం ఏమంటే తొలిసారి ఆయన భగవాన్ యొక్క అనుగ్రహాన్ని చవి చూసిన దానికి ఆయన భవిష్యత్తులో అక్కడ చేపట్టబోయే పనికి సంబంధం ఉంది. భవిష్యత్తులో ఆయన మండుటెండలో పని చేయబోతున్నారు కనుక ఆ తర్వాత ఆయన చిన్నస్వామి వద్దకు వెళ్ళి ఏం చేయమంటారని అడిగారు. హాల్లోనికి వెళ్ళి భగవాన్కి
పరిచారకుడిగా ఉండమని ఆయనకు చెప్పారు. ఈ విధంగా ఆయనకు విశేషమైన అవకాశం లభించింది. భగవాన్తో ఉండడమే కాకుండా ఆయనకు సేవ చేసే అవకాశం కూడా లభించింది. భగవాన్ ఆయనకు అన్నామలై స్వామి అని పేరు పెట్టారు. దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. భగవాన్ సోదరుణ్ణి కుటుంబంలో పిలిచే పేరు పిచ్చాయ్. ఆయన సన్యాసం పుచ్చుకొని నిరంజనానంద అని పేరు పెట్టుకున్నా కూడా భగవాన్ ఆయన్ని పిచ్చాయ్ అనే పేరుతోనే పిలిచేవారు. విశ్వనాథ స్వామిని విశ్వనాథ అని, కుంజుస్వామిని కుంజు అని పిలిచేవారు. ఎవరైనా కేశవస్వామి అనే ఆయన ఆశ్రమానికి వస్తే భగవాన్ ఆయన్ని కేశవస్వామి అని పిలిచి ఉండేవారు. కానీ ఆయన పేరు మార్చింది కేవలం అన్నామలై స్వామి ఒక్కరికే. నేను అన్నామలై స్వామిని అది ఎలా జరిగింది అని అడిగాను. అన్నామలై స్వామి ఈ విధంగా గుర్తు చేసుకొని చెప్పారు. నేను భగవాన్ వద్దకు వచ్చిన మర్నాడే ఆయన మామూలుగా అన్నారు. స్కందాశ్రమంలో భగవాన్కి పరిచారకుడిగా ఉంటూ 1920లో చనిపోయిన అన్నామలై స్వామి నన్ను చూడగానే తనకు గుర్తుకు వచ్చారని అన్నారు. అందుకని భగవాన్ నన్ను ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. మిగిలిన భక్తులు అది విని వారు కూడా ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే నాకు ఈ కొత్త పేరు స్థిరపడిపోయింది. ఆయన భగవాన్కి పూర్ణ శరణాగతి చెందారు కాబట్టి భగవాన్ ఆయన్ని పూర్తి శ్రద్ధతో చూసేవారు. జ్ఞాని అద్దం లాంటివారు. ఆయన మీతో వ్యవహరించే విధానం, మీరు ఆయన్ను ఆశ్రయించే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీరు పూర్తిగా శరణాగతి చెందితే ఆయన పూర్ణ అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఒకరోజు ఆయన భగవాన్ నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని అడిగారు. లోనికి వెళ్ళు, ఎల్లప్పుడూ హృదయాన్ని అంటిపెట్టుకొని ఉండు. శరీరంతోనూ మనసుతోనూ తాదాత్మ్యం చెందడం దుఃఖాన్ని కలిగిస్తుంది. హృదయంలోనికి లోతుగా మునుగు. అది నీ చైతన్యానికి, శాంతికి మూలం. నీ చైతన్యంలో లేదా నీ హృదయంలో ఎల్లప్పుడూ స్థితమై ఉండు. చూడండి, అన్నామలై స్వామికి భగవాన్ ఇచ్చిన మొదటి ఉపదేశం ఇది. అది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అన్నామలై స్వామి తర్వాత కాలంలో స్వయంగా నాతో చెప్పారు. అప్పట్లో గణేష, ఆ మాటల అర్థం నాకు తెలియదు. నా మిగిలిన జీవితమంతా ఈ మొదటి ఉపదేశం మీదే ఆధారపడి ఉంది. ఈ బోధ యొక్క సారాంశం నాకైతే తెలియదు. నేను గ్రహించలేకపోయా. నాలోని వాసనలు పైకి వచ్చి మొట్టమొదట్లోనే నేను భగవాన్ చుట్టూ ఉండేవారినందరినీ గమనించడం మొదలుపెట్టా. వాళ్ళందరూ ముచ్చట్లు చెప్పుకునేవారు. నాకదైతే నచ్చలేదు. వాసనల యొక్క లోపలి అణిగి ఉన్న సంస్కారాల శక్తి చూడు. ఆయన అనుకున్నారు, అవును భగవాన్ గొప్పవారు, కానీ ఆయన చుట్టూ ఉన్నవారు నా సాధనకు భంగం కలిగిస్తారేమో, అందుకని నేను ఇక్కడ ఉండను. దానికి బదులుగా నేను వేరెక్కడైనా వెళ్ళి ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాను అన్నారు. భగవాన్తో కనీసం చెప్పనైనా చెప్పకుండా ఆయన ఆశ్రమం నుండి వెళ్ళిపోయారు. 20 మైళ్ళు నడిచిన తర్వాత ఆయనకి ఆకలేసింది. ఆయన అలసిపోయారు. ఆయన 200 ఇళ్ల వద్దకు వెళ్ళి బిచ్చమడిగారు. ఎవ్వరూ ఒక్క ముద్ద కూడా పెట్టలేదు. చివరకు ఆయనకు దిక్కు తోచలేదు. ఎవరి వద్దకు వెళ్ళాలి, ఏ దిక్కుకు తిరగాలో తోచలేదు. అప్పుడు ఎవరో ఆయన అడిగారు, ఏయ్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని. నేను తిరువణ్ణామలై నుండి వస్తున్నాను అన్నాను. తిరువణ్ణామలైలో ఎక్కడి నుండి? రమణాశ్రమం నుండి. ఆ వ్యక్తి ఆయన్ని మందలించారు. నీవు రమణాశ్రమం నుండి ఇక్కడికి వచ్చి బాధపడుతున్నావా? మూర్ఖుడా, వెనుకకు వెళ్ళు అనే మాటలు వినగానే ఆయన భగవాన్ వద్దకు తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకున్నారు. వెంటనే అద్భుతమైన రీతిలో అన్నీ అనుకూలంగా జరగటం మొదలయ్యాయి. ఒక హోటల్ యజమాని ఆయన్ని పిలిచి అన్నం పెట్టారు. ఆయన టికెట్ లేకుండా తిరువణ్ణామలైకి రైలు ఎక్కారు. టికెట్టు పరిశీలించే అధికారి ఈయన ఒక్కరిని తప్ప మిగిలిన ప్రయాణికుల టికెట్లు పరిశీలించారు. తిరువణ్ణామలైకి తిరిగి వెళ్తుండగా ఇలాంటివి అనేకం జరిగాయి. అన్నామలై స్వామి భగవాన్ పాదాలపై పడి జరిగిందంతా చెప్పి ఆయన్ని క్షమాపణ వేడారు. భగవాన్ చాలా గొప్పగా బదులిచ్చారు. నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఎక్కడికి పారిపోగలవు? ఇక్కడే ఉండు. అన్నామలై స్వామి మరొకసారి భగవాన్ పాదాలపై పడ్డారు. భగవాన్, మీరు ఏం చెప్తే అది చేస్తాను. మీ సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఆ మర్నాడే అన్నామలై స్వామి భగవాన్ సేవ చేస్తూ ఉండగా భగవాన్ ఆయన వైపు తిరిగి, అన్నామలై స్వామి, నీళ్ల ట్యాంకు వద్ద గోడ కడుతున్నారు, వెళ్ళి మేస్త్రి ఏం పని చేస్తున్నారో చూసిరా. ఆయన అనుకున్నారు భగవాన్ ఏదో సమాచారాన్ని అడుగుతున్నారని. అందుకని ఆయన మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారని అడిగాడు.
మేస్త్రి నేను ఈ గోడ కడుతున్నాను అని బదులిచ్చారు. అన్నామలై స్వామి భగవాన్ వద్దకు వెళ్ళి మేస్త్రి ఆ గోడ కడుతున్నానని చెప్పారు అన్నారు. 5 సార్లు భగవాన్ మేస్త్రి ఏం చేస్తున్నాడో చూసి రమ్మని ఆయన్ను పంపారు. మేస్త్రికి నిజంగానే కోపం వచ్చింది. నువ్వు మూర్ఖుడివా చెవటవా? నేను ఈ గోడ కడుతున్నానని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అప్పుడు అన్నామలై స్వామికి తెలియవచ్చింది. భగవాన్ ఎందుకు ఇన్నిసార్లు నన్ను అదే పనిగా పంపించారు? ఆయన నన్ను ఈ పనిని పర్యవేక్షించమని పంపి ఉంటారు. మొదట్లో ఆయన అనుకున్నారు భగవాన్ తనకేదో తేలికైన పని ఇస్తారని. కానీ ఆయన మొదట్లో భగవాన్ అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కొండపై నుండి వచ్చి పడే జలపాతంలాగానో పెద్ద మంచుబండలాగానో పని తనకు రాబోతుందని అర్థమైంది. ఒకదాని తర్వాత ఒకటిగా పనులు వచ్చి పడ్డాయి. ఒక్క మనిషి తన స్వంత ప్రయత్నంతో చేయడానికి అసాధ్యమైన పనులు. కానీ చాలా పెద్ద పెద్ద నిర్మాణపు పనులే అన్నామలై స్వామి నిజంగా చేశారు. ఈరోజు కూడా రమణాశ్రమానికి వెళ్ళేవారు ఈ ఒక్క వ్యక్తి సాధించగలిగిన నిర్మాణపు పనులను చూడవచ్చు. ఒక పని తర్వాత మరొక పని, భౌతికంగా కష్టం కలిగించే పనులు వచ్చాయి. సున్నపు పట్టీలో సున్నం తయారు చేస్తున్నప్పుడు విపరీతమైన వేడి ఉత్పన్నమయ్యేది. దాని పక్కనే మండుటెండలో నుంచుని పని చేయవలసి వచ్చేది. దానికి తోడుగా ఆయన చుట్టూ ఉండే జనం ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకునే బదులు ఆయన్ను ఎగతాళి చేయటం, సాధించటం, అవమానించడం చేస్తుండేవారు. భగవాన్ తను ఎలా పని చేస్తున్నాడో అని చూడ్డానికి వచ్చినప్పుడే ఆయనకు కొంత ఓదార్పు లేదా ఉపశమనం లభించేది. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.